ప్రజాపాలన దరఖాస్తు నమూనా పత్రం విడుదలైంది. 4 పేజీల దరఖాస్తులో గ్యారంటీలకు చెందిన ప్రజాపాలన దరఖాస్తు నమూనా పత్రం విడుదలైంది. 4 పేజీల దరఖాస్తులో గ్యారంటీలకు చెందిన వివరాలు ఉన్నాయి. అలాగే దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఆధార్, రేషన్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత అధికారుల రసీదు ఇవ్వనున్నారు. రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా జనవరి 6తో దరఖాస్తుల గడువు ముగియనుంది. ప్రజాపాలన దరఖాస్తు నమూనా పత్రం విడుదలైంది. మొత్తం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లై చేసుకునే వారందరికీ కలిపి ఒకే ఒక్క ఫామ్ని అయితే రెడీ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన అనేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దానిలో భాగంగానే ఇప్పటికే రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా గ్రామ సదస్సులు నిర్వహించి గ్రామ సదస్సుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలన అందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకు అందే విధంగా కూడా ప్లాన్ చేసుకుని మరీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అభయహస్తం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అభయహస్తం దరఖాస్తు ద్వారా కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను కూడా అభయహస్తం దరఖాస్తులో ఉంటాయి. అభయహస్తం దరఖాస్తుకు సంబంధించినటువంటి అంశంలో మరి కాసేపట్లో అంటే 11 గంటలకి సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయహస్తం దరఖాస్తు ఫామ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ అభయహస్తం దరఖాస్తు ఫామ్ లోనే ప్రతి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియ ఉంటుంది. ముఖ్యంగా నమోదు ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ప్రతిమలను కూడా పొందుపరిచి అభయహస్తంలో ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ తయారు చేయడం జరిగింది. ఆ ఫామ్ ని మరి కాసేపట్లో సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ అభయాసం సంబంధించినటువంటి అంశంలో రేపటి నుంచి జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒకవైపు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు మరొక వైపు వ్యవస్థ అంతా కలెక్టర్లతో పాటు మరొక వైపు స్థానిక గ్రామ సర్పంచుల నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ అభయహస్తం ఫామ్ ని సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారని చెప్పాలి. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.